సంక్రాంతి వేళ పట్టణాలు పల్లెబాట పట్టాయి. విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా సొంతూళ్లకు పయనమయ్యారు. ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ, రైల్వే శాఖ చేసిన ప్రత్యేక ఏర్పాట్లు సరిపోవడం లేదు. ప్రయాణ ప్రాంగణాల్లో జనం గంటల తరబడి ఎదురుచూడాల్సిన వస్తోంది. సీట్లు లేకపోయినా అవస్థలు పడుతూ కుటుంబాలతో సహా ప్రయాణాలు చేస్తున్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారితో ప్రయాణ ప్రాంగణాల వద్ద రద్దీ కొనసాగుతోంది. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో స్వస్థలాలకు బయలుదేరిన ప్రయాణికులు విజయవాడకు చేరుకుని అక్కడి నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు బారులు తీరారు. అటు విజయవాడలో చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధి పొందుతున్న వారు సొంత ఊళ్లకు వెళ్లేందుకు బస్టాండ్కు చేరుకుంటుండటంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది. రద్దీ దృష్ట్యా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. రద్దీని బట్టి ఎప్పటికప్పుడు అదనపు బస్సులు నడుపుతున్నామని అధికారులు చెప్తున్నారు. మనకి ఇక్కడి నుంచి తూర్పు గోదావరి, నెక్స్ట్ వెస్ట్ గోదావరి, వైజాగ్ వరకు కూడా ఈ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఓవరాల్ గా ఒక 200 బస్సుల వరకు మనకి ఇక్కడి నుంచి పబ్లిక్ కి స్కాటర్ చేయడానికి పడుతుంది. దాదాపు 100 బస్సెస్ కూడా ఎక్స్ప్రెస్ పల్లె బస్సులే ఉంటాయి. 14వ తారీఖు వరకు మార్నింగ్ వరకు ఉంటుందండి రద్దీ అన్నది. ఇంకా అదనంగా మనకు కావాల్సినట్లయితే పూల్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేయాలి. గత సంవత్సరంలో 2 లక్షల మంది అయితే ఈ సంవత్సరం 4 లక్షల మంది వచ్చారు. స్త్రీశక్తి పథకం ఎక్కువ అవడం వల్ల స్పెషల్ బళ్ళలో కూడా స్త్రీశక్తి పథకం అమలు చేసి ఎటువంటి ఇది లేకుండా కూడా స్పెషల్ హైర్ లోగడ 1.5 ఉండేది, అది కూడా తీసేసి నార్మల్ పేరుతోనే జెంట్స్ కూడా నార్మల్ పేరుతోనే పంపడం జరుగుతుందండి. విజయవాడ నుంచి సమీప ప్రాంతాల వారు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో వెళుతున్నారు. స్త్రీశక్తి పథకం వల్ల వీటిలో మహిళా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. దూర ప్రాంతాల వారు అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. అధిక డిమాండ్ వల్ల ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్లుగా సరిపోవడం లేదు. బస్టాండ్లో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. డిమాండ్ దృష్ట్యా బస్సులు పెంచాలని కోరుతున్నారు. మాకు వినుకొండ బస్సులు, నర్సరావుపేట బస్సులు అది చాలా తక్కువ ఉంటాయి. చాలా ఇంతమంది ఉన్నా కూడా బస్సులు చాలా టైం లేట్గా వస్తాయి. ఫ్రీ బస్సులోనే వెళ్తున్నాము, కానీ ఫ్రీ బస్ అయితే చాలా రష్ ఉంది. ప్లస్ మేము ఎక్కడ దిగాలంటే అక్కడ ఆపట్లేదు. ముందు ఆ బస్సులు ఆపేవారు, కానీ ఇప్పుడు ఫ్రీ టికెటే కదా అని అక్కడ ఆపట్లేదు. అన్ని పండగల కన్నా సంక్రాంతి పండుగ బాగుంటుంది, సరదాగా అంత కజిన్స్ అందరూ, అది తమ్ముళ్ళు, అన్నయ్యలు అందరూ వస్తారు, బాగుంటుంది. కోడి పందాలు, కుస్తీ పోటీలు, ఇంకా ప్రబల తీర్థాలు ఉంటాయి. తనకండి మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నామండి. అసలు బస్సులు దొరకట్లేదు, ఫ్రీ బస్సులు అయితే దొరకట్లేదండి. అసలు చాలా రద్దీగా ఉంది. నా ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్తున్నాను. ఏలూరు వెళ్ళి ఏలూరు నుంచి భీమవరం వెళ్తున్నాను. కోడి పందాలు అవన్నీ ఉంటాయి. నేను ఇంతవరకు వెళ్ళలేదు. ఇంకా ఏమన్నా ఉంటే ఎక్స్ప్లోర్ చేసి చూస్తాను. రాజమండ్రి వెళ్తున్నాము, ఫ్రీ టికెట్ ఉంది కాబట్టి సరదాగా వెళ్ళి సంక్రాంతి చేసుకుందామని అనుకుంటున్నాం. మేము తిరుపతి నుంచి వస్తున్నాం. ప్రతి సంవత్సరం బాగా జరుపుకుంటాం, కానీ ఈసారి అయితే ఫ్రీ బస్ వచ్చిన సరికి టికెట్ సమస్య లేకుండా హాయిగా వెళ్ళి ప్రయాణం సంతోషంగా చుట్టాలతో అది ఇది మాట్లాడాలని హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ బస్సులు కొంచెం పెంచితే బాగుంది సార్. మేము పిడుగురాళ్ళు వెళ్ళాలి. సంక్రాంతి సెలవు సార్. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ రైల్వే స్టేషన్ కూడా రద్దీగా మారింది. రెగ్యులర్, ప్రత్యేక రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. రిజర్వేషన్లు, తత్కాల్లో టికెట్లు దుర్లభంగా మారుతున్నాయి. చాలా మందికి జనరల్ బోగీలే దిక్కవుతున్నాయి. వాటిల్లో కాళ్లు కూడా మోపలేని పరిస్థితుల్లో అతి కష్టం మీద ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. రద్దీ కారణంగా రిజర్వేషన్ బోగీలు కూడా జనరల్ బోగీల్ని తలపిస్తున్నాయి. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తున్నాం. ఆ టికెట్ రిజర్వేషన్ తత్కాల్ ట్రై చేసాం, కానీ దొరకలేదు. జనరల్ టికెట్ కొనుక్కొని ఎక్కుతున్నాం. మేము అయితే ఎక్స్ట్రా స్పెషల్ ట్రైన్స్ రన్ చేయాలని కోరుకుంటున్నాం. వైజాగ్ వెళ్ళాలి. జనాలు ఎంత పెట్టినా ఫీల్ అయిపోతాయండి. అయినా కూడా ఎందుకు ట్రైన్స్ పెంచరో తెలియదు. సంక్రాంతి పండగ కోసం భీమవరం వెళ్తున్నాను. చాలా బాగా చేస్తారండి భీమవరంలో సంక్రాంతి. కోడి పందాలు కానీ అసలు చాలా బాగుంటది. భీమవరంలో సంక్రాంతి చాలా బాగా చేస్తారు. కొంచెం ఈ 4 రోజుల్లోనే స్పెషల్ ట్రైన్స్ వేస్తే బాగుండేది. బుకింగ్స్ కూడా అసలు అన్ని ఫుల్ అయిపోతున్నాయి. టికెట్స్ అసలు దొరకట్లేదు. ఇబ్బంది పడిపోతున్నారండి జనరల్ బోగిలో. చిన్నపిల్లలు అయితే అసలు ఎక్కించలేకపోతున్నాం. ఖచ్చితంగా రిజర్వేషన్ లోనే వెళ్లాల్సి వస్తుంది. మరో 2 రోజుల పాటు రద్దీ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ, రైల్వే అధికారులు మరిన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరముందని ప్రయాణికులు కోరుతున్నారు.